అటు పశ్చిమ బెంగాల్లా ఇటు తమిళనాడులా కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేల గురించి నిన్న చెప్పుకున్నాం కదా. ఇయ్యాల కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల గురించి కొత్త ముచ్చట్లను పట్టుకొచ్చినాం. ఇంతకు వాళ్ళు ఎవలో, ఎట్లా రాజకీయాల్లోకి వచ్చిండ్రో, ఎంత మెజార్టీతోటి గెలిచిండ్రో చూస్తే పరిశాన్ అవుతారు పక్కా. ఇండ్లల్లో పనిచేసి నెలకు 2,500 రూపాయలు సంపాదించిన ఈ అక్క ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నదులో అవు నిజం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌస్ గ్రామ్ నియోజకవర్గం కించి పువ్వు పార్టీ తరపున పోటీ చేసి బంపర్ మెజారిటీ కొట్టింది అక్క. పేరు కలిత మాజీ. 2021లో కమలం కండువా కప్పుకుంటే సామాన్యురాలికి సీట్ ఇస్తున్నామని చెప్పి బీజేపీ నిలబెడితే టీఎంసీ అభ్యర్థి మీద ఓడిపోయింది. కానీ 2026లో గట్టిగా ప్రచారం చేసి ఏక్దమ్ మెజారిటీతో గెలిస్తే ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మంత్రి పదవి కూడా ఇస్తారంట ఆకు నడుస్తున్నది. ఇక ఈ అక్క ముచ్చట ఇట్లుంటే తమిళనాడులోనే ఆటో డ్రైవర్ విజయ్ దాము అన్న రోయపురం నియోజకవర్గంలో పెద్ద డిఎంకే లీడర్ను అన్నా డిఎంకే తరపున 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళను చిత్తుగా ఓడించి సూపర్ విక్టరీ కొట్టిండు. విజయ్ అభిమాన సంఘంలో పనిచేస్తున్న ఈ విజయ్ దాము ఆటో నడుపుకునేటోడట. ఆయన ఇప్పుడు తలపతి విజయ్ సీట్ ఇస్తే ముందుగాల నమ్మలేకపోయిందట. కానీ ఆఖరికి ఇట్లా విజయం సాధించి అందరూ తన వైపు చూసేటట్టు చేసుకున్నాడు. ఇక ఈ ఆటో డ్రైవర్ విజయం ఇట్లుంటే మస్కట్ నుంచి వచ్చిన విజయ్ అభిమాని తిరుపత్తూరులో ఓటేస్తే టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటుతో గెలిచిండుల్లా. కానీ చూడండి ఒక్క ఓటు ఎంత మార్పు తెచ్చిందో. నేను ఓటేయకుంటే ఏమైతుంది అనుకునే జనాలు చూసిండ్రు కదా. ఓటును బరాబరుగా ఉపయోగించుకొని ఇప్పటి సందన్న సరేనా.